నేను నెయిల్ ఆర్ట్ వేయించుకున్న తర్వాత నెయిల్ ఆర్ట్ ప్రొఫెషనల్స్ మీద చాలా రెస్పెక్ట్ వచ్చింది. ఫస్ట్ టైం చూసినప్పుడు అందరూ ఏంటబ్బా ఇంత పొడవుగా పెట్టుకుంటున్నారు నెయిల్స్, అవి ఏం బాగుంటాయి, రోజుకి ఏ గోరింటాకో లేకపోతే ఏదో అదో పెట్టుకోవచ్చు కదా, హెల్తీగా కూడా ఉంటుంది అని అనుకునేదాన్ని. ఈ నెయిల్ ఆర్ట్ మీద నాకు ఎందుకు అంత గౌరవం వచ్చిందంటే, అసలు ఒక 3 hours పట్టిందండి ఈ డిజైన్ మీరు చూస్తుంది వేయడానికి. అంతసేపు ఆ అమ్మాయి అలాగే వంగుని అలానే చేసింది. మాకు ఒక సవ్యమైన ఎక్విప్మెంట్ లేదు, లేకపోతే ఈ వీడియో రికార్డ్ చేయడానికి నేను ఒక మగ్ మీద ఫోన్ పెట్టి రికార్డ్ చేశాను. కానీ ఏమున్నా లేకపోయినా నేర్చుకోవాలన్న పట్టుదల, చేయాలి అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇష్టం ఉంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. నేను అంటుంది ప్రతిసారి పెట్టేసుకుని ప్రతిసారి ఇలా చేయమని కాదు. whenever you feel low, just give time for yourself, go out. ఈ నెయిల్ ఆర్ట్ మీద ఏంటంటే ఏంటి అంత పెద్దగా పెట్టుకుంటున్నారు అనే నెగిటివ్ ఒపీనియన్ ఉండేది ఫస్ట్. బట్ ఆ అమ్మాయి పడ్డ కష్టానికి వచ్చిన అవుట్పుట్కి వావ్, ఇట్స్ వర్త్ ఇట్. లేకపోతే ప్రతి 10 రోజులకి కట్ చేసుకునే నెయిల్స్కి ఇంత పెట్టుబడి పెట్టాలని అనుకుంటాం. కానీ ఆ 3 hours ఆఫ్ కామ్నెస్ అండ్ అబ్జర్వింగ్ ద ఆర్ట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫీలింగ్స్. ఉన్నంతసేపు అలా చూస్తూ ఉంటే ఒక లేని కామ్నెస్. మనం ఎప్పుడు చూడండి, ఒక్క 2 నిమిషాలు దొరికినా కూడా ఫోన్ ముట్టుకుంటాం, ఫోన్లో చూసుకుంటూ ఉంటాం. కానీ ఆర్ట్ చేస్తున్నంతసేపు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన ఒక సెల్ఫ్ కామ్ మనకు వస్తుంది అని నేను అనుకున్నా. మరి మీ ఫీలింగ్స్ అనేది, ఎవరి ఫీలింగ్ అనేది వాళ్ళ ఓన్ పర్సనల్. అండ్ నా ఉపోద్ఘాతం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నెయిల్స్ని నీట్గా ట్రిమ్ చేసుకొని మ్యానిక్యూర్ లాగా, ఎనీ ప్రీవియస్ నెయిల్ పాలిష్ ఏమైనా ఉంటే అది క్లీన్ చేసి, క్యూటికల్స్ కట్ చేసి, క్యూటికల్స్ అంటే మన గోర్ చివర చిన్న కండ ముక్కలా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి అండ్ లెంత్ ఎంత కావాలనేది సెట్ చేసుకొని దాన్ని నేను జెల్ బేస్డ్ నెయిల్స్ చేయించుకున్నాను. జెల్ బేస్డ్ నెయిల్స్ అంటే మనం నెయిల్కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు, లైక్ మీ నెయిల్ హెల్తీగా ఉంటుంది. అదే యాక్రిలిక్ లాంటివి చేయించుకుంటే అవి కొంచెం చీప్ ఉంటాయి, కానీ అవి చేయించుకుంటే మీ నెయిల్ స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. సో నెయిల్ ఆర్ట్లో జెల్ బేస్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ. సో నేను జెల్ బేస్డ్ తీసుకున్నాను. ఫస్ట్ నెయిల్ క్లీన్ చేసిన తర్వాత దాని మీద ఒక బేస్ కోట్ వేసి దానికి గ్లూ పెట్టి ఫేక్ నెయిల్స్ అనేవి పెడతారు. పెట్టిన తర్వాత మనకి కావాల్సిన లెంత్లో కట్ చేసి దానికి మళ్ళీ ఒక బేస్ పెయింట్ వేస్తారు. ప్రతిసారి చేసినప్పుడు యూవీ లైట్ కింద పెడితే అప్పుడు మనకి త్వరగా స్టిక్ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పి ఆరడానికి ఎక్కువ టైం పట్టదు. మనం చిన్నప్పుడు గుర్తుందా, నెయిల్ పాలిష్ చేసుకునేటప్పుడు నెయిల్ పెయింట్ మూత పెట్టాలి, లేకపోతే లోపల కట్టేస్తుంది. నెయిల్ పాలిష్ చేసుకున్న వెంటనే మనం ఉఫ్ అని ఊదుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఇది కొంచెం టెక్నాలజికల్గా ఇంప్రూవ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి యూవీ రేడియేషన్ కింద 30 seconds, 5 seconds, 60 seconds డిపెండింగ్ ఆన్ ద నెయిల్ పాలిష్ దట్ యూస్ మనం డ్రై చేసుకోవాలి. నెయిల్ ఆర్ట్లో ఎక్కువ టైం పట్టేసేది ఆరడమే. యూవీ రేడియేషన్ కింద 60 seconds పెడతాం. ప్రతి నెయిల్కి అలా 10 nails అంటే ఒక్కొక్క దానికి 60 అంటే 10 minutes. అది మళ్ళీ ఒక్కొక్క స్టెప్కి మళ్ళీ అలా పెడుతూ ఉండాలి, అందుకే ఎక్కువ లేట్ అవుతూ ఉంటుంది. సో అలా వేసేసిన తర్వాత మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇవి చూపిస్తున్నారు కదా, దీంట్లో ఇవన్నీ కూడా నెయిల్ ఆర్ట్కి కావాల్సిన టూల్స్. సో నేను జెల్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఫ్రెంచ్ క్యూటిప్స్. ఈ ఫ్రెంచ్ క్యూటిప్స్లో అలా ఎడ్జ్ని కలర్ వేయడానికి క్యూటిప్స్ అంటారంట, ఫ్రెంచ్ స్టైల్. సో అది ఒక వేలికి ఏమో ఫ్లవర్ అలా వేయించుకున్నాను. సో ప్రతి ఆర్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రష్ ఉంటుంది. సో ఇది ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ అది ఆరడానికి మళ్ళీ యూవీ రేడియేషన్ కింద పెడతారు. అలా పెడుతూనే ఉండాలి యూవీ రేడియేషన్ కింద. బట్ చేసే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి, చేయించుకునే వాళ్ళకి కూడాను. అప్పుడు మనం ఎంజాయ్ చేయగలుగుతాం ప్రాసెస్ని. సో నేను ఎప్పుడు పింక్స్, షేడ్స్ ఆఫ్ లావెండర్ నెయిల్ పాలిషెస్ యూస్ చేసేదాన్ని. ఈసారి షేడ్స్ ఆఫ్ బ్లూ యూస్ చేయాలనిపించింది, అందుకే ఈ కలర్
సెలెక్ట్ చేసుకున్నాను. నాకు పాప పుట్టక ముందర నెయిల్ ఆర్ట్ అన్నా లేకపోతే నెయిల్ పాలిష్ వేసుకోవాలన్నా మానిక్యూర్ పెడిక్యూర్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఒకసారి నాకు పాప పుట్టిన తర్వాత తనకి అన్నం తినిపించడం అది అందుకు మ్యాక్సిమం నెయిల్ పెయిన్స్ అవి అవాయిడ్ చేసేసాను. నౌ షీ ఈజ్ అ లిటిల్ గ్రోన్ అప్ అండ్ కెన్ ఫీడ్ బై హర్ సెల్ఫ్. సో అందుకే చాలా రోజులైంది కదా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో ఈ మధ్యనే నెయిల్ పాలిష్ వేసుకోవడం స్టార్ట్ చేశాను మళ్ళీ. అండ్ మా కిడ్ కూడా లైక్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ గర్ల్ చైల్డ్. సో తను ఎప్పుడు లైక్ ప్రిన్సెస్ అని ఈ నెయిల్ పాలిష్ ఆ నెయిల్ పాలిష్ అంటూ ఉంటుంది. సో అందుకు మొన్న మధ్య ఎందుకు షాపింగ్కి వెళ్తే ఒక పింక్ షేడ్ తీసుకుని తను వేసుకుంది, నేను వేసుకున్నా. లైక్ విచ్ ఆర్ నాట్ టాక్సిక్. చాలా నెయిల్ పాలిషెస్ లైక్ లో కాస్ట్ ఉండి టాక్సిక్ ఉంటాయి. బట్ వెన్ దే ఆర్ నాట్ టాక్సిక్ యూ కెన్ డెఫినెట్లీ యూజ్ అ నెయిల్ పాలిష్. సో ప్రాబ్లం ఉండదు. మనకి యూఎస్ఏలో ఎక్కువ చాయిస్ ఉంటుంది అలాగా నాన్ టాక్సిక్ పెయింట్స్ కింద. అండ్ అందుకే నేను మళ్ళీ సరదాగా నెయిల్ ఆర్ట్ చేయించుకున్నా ఈసారి. అండ్ నేను లెంత్ కూడా చిన్నగా చేసుకున్నాను కాబట్టి యూ వుడ్ హ్యావ్ సీన్ మై పూరి కర్రీ వీడియోస్. నేను పూరి కూడా చేసా ఈ హ్యాండ్తో. బట్ దే ఈజ్ నథింగ్ దట్ ఫెల్ ఆఫ్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ లైక్ చాలా బాగుంది. అండ్ నేను పిండి రుబ్బుకోవడం కానీ ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే నా డైలీ వర్క్స్ నేను నార్మల్గా చేసుకుంటున్నా. బికాజ్ ద లెంత్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మీ బికాజ్ నేను డైలీ వర్క్ చేస్తాను కాబట్టి. సో నీట్గా బాగుంది, నాకేమి ఇబ్బంది అనిపించలేదు ఆ లెంత్తో కూడా. బికాజ్ నాకు కంఫర్ట్ ఉండే లెంతే నేను తీసుకున్నాను. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తుంది ఆంబ్రీ ఎఫెక్ట్ అంటారు దాన్ని. 2 కలర్స్ని మిక్స్ చేసి అదొక రకమైన మనం పాలరాయి అంటాం కదా, మార్బుల్ ఎఫెక్ట్ లా ఉంటుంది ఇది. దీన్ని ఆంబ్రీ ఎఫెక్ట్ అంటారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది దీనికి. సో తను చేసేటప్పుడు చెప్పింది. సో అలాగా మొత్తం పెయింటింగ్ అంతా వేసేసిన తర్వాత ఇలా టాప్ కోట్ వేస్తారు సో దట్ ఇట్ డజంట్ ఫాల్ ఆఫ్. మీరు ఏ వర్క్ అయినా నార్మల్గా చేసుకోవచ్చు. ఇట్స్ వాటర్ ప్రూఫ్. నేను లైక్ హాట్ వాటర్లో పెడతాను చెయ్యి. లైక్ ఐ డెంట్ ఫీల్ ఎనీ డిఫికల్టీ వెన్ ఐ వాస్ హ్యావింగ్ దిస్. సో ఎవ్రీబడి కెన్ ట్రై ఇట్. నాకు డైలీ వర్క్స్ కాబట్టి కొంచెం ఆఫీస్ కూడా వెళ్తాను కాబట్టి కొంచెం ఎలిగెంట్గా నీట్గా సింపుల్గా ఉండాలని చెప్పి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు కావాలంటే ఇంకా మంచి డిజైన్స్ లైక్ మీరు చూస్తూనే ఉంటారు. లైక్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నెయిల్ ఆర్ట్స్ మనకి చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. దాంట్లో లైక్ దే పుట్ స్మాల్ పాప్కార్న్ ఆన్ ఇట్ అండ్ లిటిల్ ఫ్లవర్స్ అండ్ సమ్ హ్యాంగింగ్స్. చాలా ఆర్ట్ చేయొచ్చు నెయిల్స్తో. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. బట్ నా వర్క్ పర్పస్ వల్ల నేను లైక్ ఐ మేడ్ ఇట్ సింపుల్ అండ్ లుక్ ఎలిగెంట్. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో లైక్ దిస్ వీడియో. యాక్చువల్లీ ఇది 55 minutes వీడియో వచ్చింది. నేను అది నెమ్మదిగా ఎడిట్ చేస్తూ అండ్ కొంచెం స్పీడ్ పెంచి ఇలా చేసి ఫైనల్గా లైక్ 9 minutes వరకు తీసుకొచ్చాను. దిస్ ఇస్ ద నెయిల్ ఆర్ట్. నేను షార్ట్స్ కింద కూడా పెడతాను వితౌట్ ఎనీ వాయిస్ ఓవర్. సో యూ కెన్ సీ లైక్ వాట్ ఆర్ ద స్టెప్స్. ఎందుకంటే చాలా పెద్ద వీడియో అండ్ ఒక్కొక్క దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా ట్రబుల్ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ టు డూ మై వర్క్ parallelly. So I'm trying to do my best in giving out the videos. It's just kind of a hobby. Hope you all like my videos and please do subscribe and follow and hit the like button. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఐ కెన్ మేక్ మోర్ విత్ డిఫరెంట్ డిజైన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.